Hello everyone, this is Ram Babu Amri. Welcome to Success Journey TV ఛానల్. పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. సో ఈ బిట్స్ అన్నీ కూడా మీ అందరికీ కూడా 100% యూజ్ అవుతాయి. సో కాబట్టి ఆల్రెడీ గతంలో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసాము ఫస్ట్ చాప్టర్లో. సో మరి ఈ ఫస్ట్ చాప్టర్లో నెక్స్ట్ విద్యా చరిత్రకు సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మనకి ఫస్ట్ బిట్, ప్రాచీన కాలపు విద్య ముఖ్యంగా ఏ నాగరికతల కాలంలో అభివృద్ధి చెందింది? మౌర్య మరియు గుప్త నాగరికతలు, ఆప్షన్ బి. హరప్ప మరియు మొహంజదారో నాగరికతలు, ఆప్షన్ సి. చోళలు మరియు పల్లవ నాగరికతలు, ఆప్షన్ డి. శాతవాహన నాగరికత మరియు కుషానుల నాగరికత. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, హరప్ప మరియు మొహంజదారో నాగరికత. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. హరప్ప మరియు మొహంజదారోలో నాగరికతల్లో ప్రజలు ఎవరిని ఆరాధించేవారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి అగ్ని, ఆప్షన్ సి పశుపతి, ఆప్షన్ డి వరుణుడు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పశుపతి. హరప్ప మరియు మొహంజదారో నాగరికతల్లో ప్రజలు పశుపతిని ఆరాధించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ప్రాచీన కాలంలో ఆటవిక జీవితం గడిపే వ్యక్తులను ఏ విధానం నుంచి మెరుగైన జీవిత విధానానికి తీసుకువెళ్లాలని భావించారు? ఆప్షన్ ఏ రాజరిక విధానం, ఆప్షన్ బి మత విధానం, ఆప్షన్ సి పశు విధానం, ఆప్షన్ డి విద్యా విధానం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి పశు విధానం. ప్రాచీన కాలంలో ఆటవిక జీవితం గడిపే వ్యక్తులు పశు విధానం నుంచి మెరుగైన జీవిత విధానానికి తీసుకువెళ్లాలని భావించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ప్రాచీన కాలంలో ఏది మంచి జీవన విధానానికి ఎంతగానో ఉపకరిస్తుందని ప్రజలు భావించారు? ఆప్షన్ ఏ సంపద, ఆప్షన్ బి ఆరోగ్యము, ఆప్షన్ సి విద్య, ఆప్షన్ డి ఆరోగ్యము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి విద్య. ప్రాచీన కాలంలో విద్య మంచి జీవన విధానానికి ఎంతగానో ఉపకరిస్తుందని ప్రజలు భావించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ప్రాచీన కాలంలో ఏ విధమైన జీవనం, వాస్తు విధానం, నిర్మాణాలు మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి? ఆప్షన్ ఏ గ్రామీణ జీవనం, ఆప్షన్ బి ప్రణాళికాబద్ధమైన నగర జీవనం, ఆప్షన్ సి గుహల జీవనం, ఆప్షన్ డి సంచార జీవనం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ప్రణాళికాబద్ధమైన నగర జీవనం. ప్రాచీన కాలంలో ప్రణాళికాబద్ధమైనటువంటి నగర జీవనం, వాస్తు విధానం మరియు నిర్మాణం మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ప్రాచీన కాలపు విద్యా విధానాన్ని గమనిస్తే విద్యను దాదాపు ఏ వర్గాలకు అందించినట్లు తెలుస్తుంది? ప్రాచీన కాలపు విద్యా విధానాన్ని గమనిస్తే విద్యను దాదాపు ఏ వర్గాలకు అందించినట్లు తెలుస్తుంది? ఆప్షన్ ఏ ఉన్నత వర్గాలకు మాత్రమే, ఆప్షన్ బి పురుషులకు మాత్రమే, ఆప్షన్ సి స్త్రీలకు మాత్రమే, ఆప్షన్ డి అన్ని వర్గాలకు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి అన్ని వర్గాలకు. ప్రాచీన విద్యా విధానంలో దాదాపు అన్ని రకాలైనటువంటి వర్గాల వారికి విద్యను అందించినట్లు తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7.
మంచి విద్య ద్వారా ప్రాచీన కాలంలో ప్రజలు ఏవి లభిస్తుందని భావించారు? మంచి విద్య ద్వారా ప్రాచీన కాలంలో ప్రజలు ఏమి లభిస్తుందని భావించారు? ధనము మరియు కీర్తి, అధికారము మరియు పలుకుబడి, మోక్షము లేదా ఉజ్వలమైన జీవితము, మంచి ఆరోగ్యము మరియు దీర్ఘాయువు. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, మోక్షము లేదా ఉజ్వలమైన జీవితం. ప్రాచీన కాలంలో విద్య ద్వారా ప్రజలు మోక్షము లేదా ఉజ్వలమైన జీవితం లభిస్తుందని భావించేవారు. క్వశ్చన్ నెంబర్ 8. వర్ణాశ్రమ ధర్మానికి బదులుగా దేనికి దారితీసింది? ప్రాచీన కాలంలో వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా దేనికి దారితీసింది? ఆప్షన్ ఏ ఆర్థిక సమానత్వము, ఆప్షన్ బి సాంఘిక సామరస్యము, ఆప్షన్ సి వర్ణ వ్యవస్థ మరియు కుల వ్యవస్థ, ఆప్షన్ డి రాజకీయ స్థిరత్వము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, వర్ణ వ్యవస్థ మరియు కుల వ్యవస్థ. వర్ణాశ్రమ ధర్మానికి బదులుగా వర్ణ వ్యవస్థ మరియు కుల వ్యవస్థకు దారితీసింది. క్వశ్చన్ నెంబర్ 9. హిందూ సమాజం ప్రాచీన కాలంలో ప్రధానంగా ఎన్ని వర్గాలుగా వర్గీకరించబడింది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. హిందూ సమాజం ప్రాచీన కాలంలో ప్రధానంగా ఎన్ని వర్గాలుగా విభజింపబడింది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 4. క్వశ్చన్ నెంబర్ 10. హిందూ సమాజంలోని 4 వర్ణాలు ఏమిటి? ఆప్షన్ ఏ రాజులు, సైనికులు, వ్యాపారులు, సేవకులు, ఆప్షన్ బి గురువులు, వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, ఆప్షన్ సి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఆప్షన్ సి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఆప్షన్ డి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, నిర్వాహకులు. దయచేసి లైవ్లో ఉన్నటువంటి మిత్రులందరూ లైవ్ని లైక్ చేయండి. ఇవన్నీ కూడా మీకు అకాడమీ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి బిట్లు మీ అందరికీ కూడా 100% యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. భారతదేశంలో సాంప్రదాయ విద్య ప్రధానంగా దేనికి అనుబంధంగా కొనసాగేది? భారతదేశంలో సాంప్రదాయ విద్య ప్రధానంగా దేనికి అనుబంధంగా కొనసాగేది? రాజుల పాలనకి, ఆప్షన్ బి గ్రామ పంచాయతీలకు, ఆప్షన్ సి వారి మతాలకు, ఆప్షన్ డి విదేశీయుల ఆదేశాలకు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వారి మతాలకు. అంటే భారతదేశ సాంప్రదాయ విద్య అనేది వారి మతాలకు అనుబంధంగా కొనసాగేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. నలంద, తక్షశిల వంటి ప్రాచీన నగరాల్లో ఏ ఆశ్రమాలు ఏర్పడ్డాయి? ఆప్షన్ ఏ హిందూ మరియు ముస్లిం ఆశ్రమాలు, ఆప్షన్ బి క్రైస్తవ మరియు సిక్కు ఆశ్రమాలు, ఆప్షన్ సి జైన మరియు బౌద్ధ ఆశ్రమాలు, ఆప్షన్ డి పార్సీ మరియు యూదు ఆశ్రమాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి జైన మరియు బౌద్ధ ఆశ్రమాలు. నలంద, తక్షశిల వంటి ప్రాచీన నగరాల్లో జైన మరియు బౌద్ధ ఆశ్రమాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. జైన మరియు బౌద్ధ ఆశ్రమాల్లో ప్రధానంగా ఏ విద్యలు నేర్పబడేవి? ఆప్షన్ ఏ సైనిక విద్య మరియు రాజకీయ శాస్త్రము, ఆప్షన్ బి ఖగోళ శాస్త్రం మరియు గణితము, ఆప్షన్ సి వ్యాకరణము, వైద్యం విద్య,
తర్కశాస్త్రము, భౌతికవాదము, కళలు, చేతి వృత్తులు. ఆప్షన్ డి సంగీతము, నృత్యము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వ్యాకరణము, వైద్య విద్య, తర్కశాస్త్రము, భౌతిక శాస్త్రము, కళలు, చేతి వృత్తులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. బౌద్ధ మత వ్యాప్తికి ముఖ్య లక్షణాల్లో ఒకటి ఏమిటి? బౌద్ధ మత వ్యాప్తికి ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ వ్యాపారము అభివృద్ధి చేయటము. ఆప్షన్ బి రాజ్యాలను స్థాపించడము. ఆప్షన్ సి బోధనాన్వేషణ మరియు విదేశీయానం ద్వారా అనుభవం పొందటం. ఆప్షన్ డి ప్రజలు పన్నులు చెల్లించేలా ప్రోత్సహించడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఆప్షన్ సి బోధనాన్వేషణ మరియు విదేశీయానం ద్వారా అనుభవం పొందటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఆనాటి విద్యా కేంద్రాలు ఎక్కువగా ఎక్కడ ఏర్పాటు చేయబడ్డాయి? ఆప్షన్ ఏ అటవీ ప్రాంతాల్లో. ఆప్షన్ బి కొండ ప్రాంతాల్లో. ఆప్షన్ సి జనసమర్థము మరియు నగర జీవనం గడిపే ప్రదేశాల్లో. ఆప్షన్ డి సముద్ర తీరంలో. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి జనసమర్థము మరియు నగర జీవనం గడిపే ప్రదేశాల్లో. క్వశ్చన్ నెంబర్ 16. విద్యార్థులు గురు ఆశ్రమాల్లో ఎవరి అదుపాజ్ఞల్లో విద్యను అభ్యసించేవారు? ఆప్షన్ ఏ రాజు యొక్క. ఆప్షన్ డి తల్లిదండ్రుల యొక్క. ఆప్షన్ సి ఉపాధ్యాయుడు లేదా గురువు లేదా వజ్జ యొక్క. ఆప్షన్ డి గ్రామ పెద్దల యొక్క. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఉపాధ్యాయుడు, గురువు లేదా వజ్జ యొక్క. క్వశ్చన్ నెంబర్ 17. మధ్యయుగం నుంచి గుప్త కాలం వరకు ప్రధానంగా ఏ విద్య కొనసాగింది? ఆప్షన్ ఏ కేవలం మత విద్య. ఆప్షన్ బి కేవలం సైనిక విద్య. ఆప్షన్ సి గురుకుల విద్య. ఆప్షన్ డి విశ్వవిద్యాలయ విద్య. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గురుకుల విద్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. గుప్తుల కాలంలో ప్రధానంగా విద్యా కేంద్రాలు ఏ నగరాల్లో వర్ధిల్లాయి? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆగ్రా. ఆప్షన్ బి అయోధ్య మరియు మధుర. ఆప్షన్ సి వారణాసి మరియు నలంద. ఆప్షన్ డి కంచి మరియు మధురై. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వారణాసి మరియు నలంద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. నలంద విశ్వవిద్యాలయంలో ఎంతమంది శిష్యులు, గురువులు ఉండేవారని చరిత్ర ఆధారాలు తెలుపుతున్నాయి? ఆప్షన్ ఏ 1000 నుంచి 500. ఆప్షన్ బి 500 మంది శిష్యులు, 1000 మంది గురువులు. ఆప్షన్ సి ఆప్షన్ డి 1500 మంది శిష్యులు మరియు 1500 మంది గురువులు. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 2000 మంది శిష్యులు మరియు 2000 మంది గురువులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. నలంద విశ్వవిద్యాలయంలో ప్రధానంగా ఏమి బోధించబడేవి? ఆప్షన్ ఏ కేవలం హిందూ మత సూత్రాలు. ఆప్షన్ బి కేవలం జైన మత సూత్రాలు. ఆప్షన్ సి బౌద్ధ మత వ్యాప్తి, అహింస, ధర్మసూత్రాలు. ఆప్షన్ డి కేవలం లౌకిక విద్య. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి బౌద్ధ మత వ్యాప్తి, అహింస, ధర్మసూత్రాలు. క్వశ్చన్ నెంబర్ 20. శూద్రులు విద్యలో ప్రధానంగా ఏమి పొందేవారు?
ఆప్షన్ ఏ వేదాల యొక్క పూర్తి జ్ఞానము. ఆప్షన్ బి అన్ని శాస్త్రాల యొక్క లోతైన జ్ఞానము. ఆప్షన్ సి కేవలం సామాన్య పరిజ్ఞానం మాత్రమే. ఆప్షన్ డి యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కేవలం సామాన్య పరిజ్ఞానం మాత్రమే. శూద్రులకి కేవలం సామాన్య పరిజ్ఞానం మాత్రమే ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. వైశ్యులు ప్రధానంగా ఏ విద్యను అభ్యసించేవారు? ఆప్షన్ ఏ మత గ్రంథాల అధ్యయనం మరియు బోధన. ఆప్షన్ బి యుద్ధ విద్యలు మరియు పరిపాలన. ఆప్షన్ సి ఆర్థిక దైనందిన అవసరాలు, వినియోగం, పంపిణీ, ఉత్పత్తి, వాణిజ్యం మరియు ఇతర విద్యలు. ఆప్షన్ డి సంగీతము, నృత్యము మరియు ఇతర కళలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్షత్రియులు ప్రధానంగా ఏ విద్యను అభ్యసించేవారు? ఆప్షన్ ఏ శాంతి, అహింస సూత్రాలు. ఆప్షన్ బి వేదాలు మరియు ఉపనిషత్తు యొక్క జ్ఞానము. ఆప్షన్ సి వివిధ రకాల యుద్ధ విద్యలు మరియు నాయకత్వ లక్షణాలు. ఆప్షన్ డి వ్యవసాయం మరియు పశుపోషణ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వివిధ రకాల యుద్ధ విద్యలు మరియు నాయకత్వ లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 24. బ్రాహ్మణులు ప్రధానంగా ఏమి అధ్యయనం చేసేవారు? ఆప్షన్ ఏ వైద్యము మరియు శస్త్రచికిత్స. ఆప్షన్ బి ఖగోళ శాస్త్రము మరియు గణితము. ఆప్షన్ సి వేదాలు మరియు హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువులు నిర్వహణ మరియు హిందూ మత తత్వము. ఆప్షన్ డి కళలు మరియు చేతి వృత్తులు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వేదాలు మరియు హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువులు నిర్వహణ మరియు హిందూ మతం గురించి. క్వశ్చన్ నెంబర్ 25. పూర్వకాలంలో రథ, గజ, తురగ పద్ధతి బలాలచే విద్యతో పాటు క్షత్రియులు ఇంకా ఏమి అభ్యసించేవారు? ఆప్షన్ ఏ సంగీతము మరియు నృత్యము. ఆప్షన్ బి చిత్రలేఖనం మరియు శిల్పము. ఆప్షన్ సి అనేక ఇతర విద్యలు. ఆప్షన్ డి వ్యవసాయం మరియు వాణిజ్యము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అనేక ఇతర విద్యలు. క్వశ్చన్ నెంబర్ 26. గురుకులాల్లో చేరే విద్యార్థులు కౌమార దశలో ఉన్నత వర్గాల పిల్లలకు చేసే కార్యక్రమం పేరేమిటి? గురుకులాల్లో చేరే విద్యార్థులకు కౌమార దశలో ఉన్నత వర్గాల పిల్లలకు చేసే కార్యక్రమం పేరేమిటి? ఆప్షన్ ఏ వివాహము. ఆప్షన్ బి ఉపనయనము. ఆప్షన్ సి అన్నప్రాసన. ఆప్షన్ డి అక్షరాభ్యాసము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఉపనయనము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఉపనయనం అనే పదంలో ఉప అంటే ఏమిటి? ఆప్షన్ ఏ దూరము. ఆప్షన్ బి సమీపము. ఆప్షన్ సి ఎత్తు. ఆప్షన్ డి లోతు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి సమీపం. ఉప అనే పదానికి అర్థం ఏంటంటే సమీప. క్వశ్చన్ నెంబర్ 28. ఉపనయనంలో నయనం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ మాట. ఆప్షన్ బి నడక. ఆప్షన్ సి నేత్రము. ఆప్షన్ సి జ్ఞానము. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి నేత్రము లేదా జ్ఞానము. క్వశ్చన్ నెంబర్ 29. ఉపనయనం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఆప్షన్ ఏ మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం. ఆప్షన్ బి జ్ఞాన సముపార్జనకు సమీపాన ఉండటం. జ్ఞానాభ్యాసనకు విద్య ప్రారంభం. ఆప్షన్ సి కుటుంబ వ్యాపారాన్ని ప్రారంభించడం. ఆప్షన్ డి సమాజంలో గౌరవం పొందటం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి జ్ఞాన సముపార్జనకే సమీపంగా ఉండటం. జ్ఞానాభ్యాసనకు విద్య ప్రారంభం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సాధారణ ఉపనయన కార్యక్రమాలు ఎవరికి మాత్రమే నిర్వహించేవారు? ఆప్షన్ ఏ క్షత్రియులు. ఆప్షన్ బి వైశ్యులు. ఆప్షన్ సి బ్రాహ్మణులకు. ఆప్షన్ డి శూద్రులకు. ఇంకే సరైన సమాధానము ఆప్షన్ సి బ్రాహ్మణులకు. ఉపనయన కార్యక్రమం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే నిర్వహించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఉపనయనం పొందిన వారిని ఏమని పిలిచేవారు? ఉపనయనం పొందిన వారిని ఏమని పిలిచేవారు? ఏకజులు, ద్విజులు, త్రిజులు, చతుర్జులు. ఇంకే సరైన సమాధానము
ఆప్షన్ బి ద్విజులు. ఉపనయనం పొందిన వారిని ద్విజులు అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 32. ద్విజులు అనగా ఏమిటి? ఆప్షన్ ఏ 2 చేతులు కలవారు. ఆప్షన్ బి 2 కాళ్ళు కలవారు. ఆప్షన్ సి మొదటి జన్మ ప్రకారం శరీరాకృతి పొందడము మరియు ఉపనయనం ద్వారా జ్ఞానం పొందటము. ఆప్షన్ డి 2 భాషలు తెలిసిన వాళ్ళు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మొదటి జన్మ ప్రకారం శరీరాకృతి పొందటం మరియు ఉపనయనం ద్వారా మరొక జన్మ జ్ఞానం పొందటం. క్వశ్చన్ నెంబర్ 33. ఆనాటి విద్యా కేంద్రాలు ఎలా అభివర్ణించేవారు? కేవలం పాఠశాలలు. ఆప్షన్ బి కేవలం గురుకులాలు. ప్రాచీన కాలపు విద్యా విధానాల్లో విద్యా కేంద్రాలను ఏ విధంగా వర్ణించారు? పాఠశాలలు. ఆప్షన్ బి గురుకులాలు. ఆప్షన్ సి ఆరామాలు, విహారాలు, విద్యా విజ్ఞాన కేంద్రాలు, కేవలం దేవాలయాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ఆరామాలు, విహారాలు, విద్యా విజ్ఞాన కేంద్రాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. నలంద, తక్షశిల, విక్రమశిల, ఉద్దాంతపుర మొదలైన విద్యా కేంద్రాలు దేనికి కృషి చేసి పేరెనికగలిగినవి? ఆప్షన్ ఏ రాజకీయ అధికారం పొందడానికి. ఆప్షన్ బి సంపద పెంపొందించడానికి. ఆప్షన్ సి జ్ఞాన సముపార్జన కావించి బౌద్ధమత వ్యాప్తికి. ఆప్షన్ డి సైనిక శక్తిని పెంచడానికి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి జ్ఞాన సముపార్జన గావించి బౌద్ధమత వ్యాప్తికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. దక్షిణ భారతదేశంలో కంచిలో వెలిసిన ప్రముఖ విద్యాపీఠంలో ప్రధానంగా ఏ విద్యలు నేర్పబడేవి? ఆప్షన్ ఏ కేవలం బౌద్ధ విద్యలు. ఆప్షన్ బి కేవలం జైన విద్యలు. ఆప్షన్ సి బ్రాహ్మణ వైదిక విద్య, హిందూ సాంప్రదాయ విద్యలు. ఆప్షన్ డి లౌకిక విద్యలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి బ్రాహ్మణ వైదిక విద్య, హిందూ సాంప్రదాయ విద్యలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. కంచిలో విద్యాపీఠంలో ప్రధానంగా ఏమి బోధించబడేవి? ఆప్షన్ ఏ కేవలం వేదాలు. ఆప్షన్ బి వేదాలు, వేదాంగాలు, తత్వశాస్త్రం, వ్యాకరణము, భాష, తర్కం, క్షత్రియ ఉచిత విద్యలు, యుద్ధతంత్రము, చదవడం, రాయడం, అంకగణితము. ఆప్షన్ సి కేవలం తత్వశాస్త్రం మరియు తర్కము. ఆప్షన్ డి కేవలం భాష మరియు వ్యాకరణం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి వేదాలు, వేదాంగాలు, తత్వశాస్త్రం, వ్యాకరణం, భాష, తర్కం, క్షత్రియోచిత విద్యలు, యుద్ధతంత్రం, చదవడం, రాయడం, అంకగణితం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ప్రాచీన కాలంలో స్త్రీలు వేదాలు అధ్యయనం చేసేవారా? ఆప్షన్ ఏ లేదు. ఆప్షన్ డి కొంతమంది మాత్రమే చేసేవారు. ఆప్షన్ సి అవును. ఆప్షన్ డి శూద్ర స్త్రీలు మాత్రమే చేసేవారు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అవును. అంటే ప్రాచీన కాలంలో స్త్రీలు వేదాలను అధ్యయనం చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ప్రాచీన కాలపు విద్య తరువాత కాలంలో స్త్రీలు ఎక్కువగా ఎక్కడ పరిమితం అయ్యారు? ఆప్షన్ ఏ దేవాలయాలు. ఆప్షన్ బి పాఠశాలలు. ఆప్షన్ సి గృహాలు. ఆప్షన్ డి వ్యాపార సంస్థలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గృహాలకు మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ప్రాథమిక స్థాయి విద్యను పొందిన వారిలో ఎంతమంది ఉన్నత స్థాయి విద్యను అభ్యసించడానికి వీలు కలిగేది? ఆప్షన్ ఏ అందరూ. ఆప్షన్ బి చాలామంది. ఆప్షన్ సి కొద్దిమంది మాత్రమే. ఆప్షన్ డి ఎవరు కాదు. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కొందరికి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. విద్యార్థి తన జీవిత కాలాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించాడు? ఆప్షన్ ఏ 2. ఆప్షన్ బి 3. ఆప్షన్ సి 4. ఆప్షన్ డి 5. విద్యార్థి తన జీవిత కాలాన్ని
ఆప్షన్ సి 4 దశలుగా వర్గీకరించాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. విద్యార్థి జీవితంలో మొదటి దశ ఏమిటి? ఆప్షన్ ఏ గృహస్థాశ్రమం, ఆప్షన్ బి వానప్రస్థాశ్రమం, ఆప్షన్ సి బ్రహ్మచర్యము, ఆప్షన్ డి సన్యాసం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి బ్రహ్మచర్యము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. బ్రహ్మచర్య దశలో ప్రతి ఒక్కరూ ఎవరి ద్వారా విద్య మరియు జ్ఞాన సముపార్జన చేయాలి? ఆప్షన్ ఏ తల్లిదండ్రుల ద్వారా, ఆప్షన్ సి స్నేహితుడి ద్వారా, ఆప్షన్ సి గురువు ముఖం ద్వారా, ఉపాధ్యాయుని ద్వారా, ఆప్షన్ డి స్వయంగా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గురువు ముఖం ద్వారా, ఉపాధ్యాయుని ద్వారా. క్వశ్చన్ నెంబర్ 43. గృహస్థాశ్రయ ధర్మం ప్రకారం మంచి విద్య పొందిన వ్యక్తి ఎలా జీవించాలి? ఆప్షన్ ఏ కేవలం తన కోసమే సంపాదించాలి, ఆప్షన్ బి ధర్మబద్ధంగా జీవిస్తూ తన తర్వాత మరొక తరాన్ని సమాజానికి అందించడానికి వివాహ వ్యవస్థ ద్వారా నియమబద్ధమైన జీవితాన్ని అనుభవించాలి, ఆప్షన్ సి ఇతరులు కష్టం కలిగించే విధంగా ఆనందంగా గడపాలి, ఆప్షన్ డి ప్రాపంచిక భోగాల్లో మునిగి తేలాలి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. వానప్రస్థాశ్రయ ధర్మం గృహస్థాశ్రయ ధర్మం అనంతరం ఎలా ఉండాలి? ఆప్షన్ ఏ నగర జీవితంలో ఆనందంగా గడపాలి, ఆప్షన్ బి ప్రాపంచిక భోగాలకు దూరంగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడిపి ప్రశాంత వాతావరణంలో గృహస్థాశ్రయ ధర్మం సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనాలి, ఆప్షన్ సి ఒంటరిగా ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలి, కేవలం డి మతపరమైన కార్యక్రమాల్లోనే పాల్గొనాలి. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ప్రాపంచిక భోగాలు దూరంగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రశాంత వాతావరణంలో గృహస్థాశ్రమ ధర్మం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. సన్యాస దశ అనేది మిగిలిన 3 దశల అనంతరం దేనికి ప్రధాన కాల ప్రమాణం? సన్యాస దశ అనేది మిగిలిన 3 దశల అనంతరం దేనికి ప్రధాన కాల ప్రమాణం? ఆప్షన్ ఏ సంపద పెంచడానికి, ఆప్షన్ బి అధికారం పెంపొందించడానికి, ఆప్షన్ సి మోక్షానికి, ఆప్షన్ డి ప్రయాణం చేయడానికి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మోక్షానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. సన్యాస దశలో ప్రతి ఒక్కరూ ఏమి చేయాలి? సన్యాస దశలో ప్రతి ఒక్కరు ఏమి చేయాలి? ఆప్షన్ ఏ కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలి, ఆప్షన్ బి కేవలం తమ గురించి మాత్రం ఆలోచించాలి, ఆప్షన్ సి కుటుంబ భావబంధాలను విడనాడి మోక్ష సాధన ధర్మ ప్రచారం కావాలి మరియు అరణ్యాలు లేదా ఆశ్రమాల్లో ఆదర్శ జీవితాన్ని కొనసాగించాలి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఉపాధ్యాయుడు కావడానికి బౌద్ధ కాలంలో ఎన్ని సంవత్సరాల సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యత సంపాదించాలి? ఉపాధ్యాయుడు కావడానికి బౌద్ధ కాలంలో ఎన్ని సంవత్సరాలు సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యత సంపాదించాలి? 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 10 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. వేదకాలంలో విద్య ప్రధానంగా ఎక్కడ కొనసాగేది? ఆప్షన్ ఏ పట్టణాల్లో, ఆప్షన్ బి గ్రామాలకు దూరంగా అరణ్యాల్లో గురువుల వద్ద విద్యాబోధన కొనసాగించేవారు, ఆప్షన్ సి దేవాలయాల్లో, ఆప్షన్ డి రాజుల వద్ద. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి గ్రామాలకు దూరంగా అరణ్యాల్లో గురువుల వద్ద విద్యాబోధన కొనసాగించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. గురువులు ఆశ్రమంలో విద్య కొనసాగడం వల్ల ఈ విద్యను ఏమని పిలిచేవారు? గురువు ఆశ్రమంలో విద్య కొనసాగించడం వల్ల ఈ విద్యను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ నగర విద్య, ఆప్షన్ బి అటవీ విద్య, ఆప్షన్ సి గురుకుల విద్య, ఆప్షన్ సి గురుకుల విద్య, ఆప్షన్ డి ఆశ్రమ విద్య. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి గురుకుల విద్య. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49.
వేదకాలంలో విద్యా బోధనకు ఎవరికి మాత్రమే అవకాశం ఉండేది? వేదకాలంలో విద్యా బోధనకు ఎవరికి మాత్రమే అవకాశం ఉండేది? ఆప్షన్ ఏ శూద్రులు, ఆప్షన్ బి వైశ్యులు, ఆప్షన్ సి క్షత్రియులు, ఆప్షన్ డి బ్రాహ్మణులు. ఇంక సరైన సమాధానము ఆప్షన్ డి బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉండేది. క్వశ్చన్ నెంబర్ 50. వేదకాలంలో ప్రధాన బోధనాంశాలు ఏమిటి? వేదకాలంలో ప్రధాన బోధనాంశాలు ఏమిటి? ఆప్షన్ ఏ తత్వశాస్త్రము, ఆప్షన్ బి తత్వశాస్త్రము, వ్యాకరణము, ఖగోళ శాస్త్రం, తర్కశాస్త్రము, భాష మొదలైనవి, ఆప్షన్ సి కేవలం గణితం మరియు ఖగోళ శాస్త్రము, ఆప్షన్ డి కేవలం భాష మరియు వ్యాకరణం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి తర్కశాస్త్రం, వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, తర్కశాస్త్రము, భాష మొదలైనవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. వేదకాలంలో బోధన ప్రధానంగా ఎలా ఉండేది? ఆప్షన్ ఏ రాతపూర్వకంగా, ఆప్షన్ బి ముద్రిత రూపంలోను, ఆప్షన్ సి మౌఖికంగా, ఆప్షన్ డి దృశ్య మాధ్యమాల ద్వారా. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి మౌఖికంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. వేదకాలంలో విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా ఏమి జరిగేవి? ఆప్షన్ ఏ పరీక్షలు నిర్వహించేవారు, ఆప్షన్ బి ర్యాంకులు ఇచ్చేవారు, ఆప్షన్ సి అభ్యాసం జరిగేది, ఆప్షన్ డి బహుమతులు ఇచ్చేవారు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి అభ్యాసం జరిగేది. వేదకాలంలో విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా విద్యాబోధన జరిగేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53. వేదకాలంలో విద్యార్థులు దేనికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు? వేదకాలంలో విద్యార్థులు దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారు? ఆప్షన్ ఏ రాయడానికి, ఆప్షన్ బి చదవడానికి, ఆప్షన్ సి కంఠస్థం చేయడానికి, ఆప్షన్ డి చర్చించడానికి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి కంఠస్థం చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. వేదకాలంలో గురు శిష్యుల సంబంధం ఎలా ఉండేది? ఆప్షన్ ఏ కేవలం ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి వలె, ఆప్షన్ బి యజమాని మరియు సేవకుడు వలె, ఆప్షన్ సి ఒకే కుటుంబంలో సభ్యుల్లాగా, ఆప్షన్ డి స్నేహితుల వలె. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఒకే కుటుంబంలోని సభ్యుల్లాగా ఉండేవారు గురు శిష్యులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. వేదకాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలలో ఒకటి ఏమిటి? ఆప్షన్ ఏ సంపాదన, ఆప్షన్ బి రాజకీయ అధికారం పొందడం, ఆప్షన్ సి దేశభక్తి, ఆప్షన్ డి విదేశాల్లో స్థిరపడటం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి దేశభక్తి. వేదకాలం ముఖ్య విద్యా లక్ష్యాల్లో దేశభక్తి కూడా ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ప్రాచీన కాలంలో విద్య యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ఆధునిక శాస్త్రాలు నేర్చుకోవటం, ఆప్షన్ బి పాశ్చాత్య సంస్కృతి వ్యాపింపజేయటం, ఆప్షన్ సి ప్రాచీన సంస్కృతి వ్యాప్తి, ఆప్షన్ డి కొత్త మతాలను స్థాపించడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ప్రాచీన సంస్కృతిని వ్యాపింపజేయటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. వేదకాలంలో విద్య ద్వారా విద్యార్థులు దేన్ని తీర్చిదిద్దేవారు? ఆప్షన్ ఏ కేవలం శారీరక బలం, ఆప్షన్ బి శారీరక నైతిక విజ్ఞానపరమైన మూర్తిమత్వాన్ని, ఆప్షన్ సి కేవలం నైతిక విలువలు, ఆప్షన్ డి జ్ఞానం. వేదకాలంలో విద్య ద్వారా విద్యార్థుల్లో దేన్ని తీర్చిదిద్దేవారు? దీనికి ఆప్షన్ బి శారీరక నైతిక వైజ్ఞానిక పరమైన మూర్తిమత్వాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. వేదకాలంలో విద్య యొక్క ముఖ్యమైన లక్ష్యాల్లో ఇంకొకటి ఏమిటి? ఆప్షన్ ఏ ఉద్యోగం సంపాదించడం, ఆప్షన్ బి వ్యాపార నైపుణ్యాలు పెంపొందించడం, ఆప్షన్ సి వృత్తి నైపుణ్యాలు పెంపొందించడం, ఆప్షన్ డి వినోదాన్ని అందించడం. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ఓకే అండి. సో ఇవి ఈ చాప్టర్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. ఇవి అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి బిట్స్. ఏవైనా చిన్న బిట్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే, ఎక్కడైనా మిస్టేక్స్ వచ్చినట్టు మీ దృష్టికి వచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ పెట్టినటువంటి బిట్ని నేను మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేస్తాను. లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా
శశిరేఖ నాయుడు గారు, థ్యాంక్ యూ అండి. యశు గారు, కాంతి బుజ్జి గారు, సరళ గారు, శశిరేఖ నాయుడు గారు, ఇంకా బుజ్జి గారు, మీరందరూ కూడా మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. బాగానే మంచిగా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఏపీలో అయితే దాదాపు ఒక 1 వీక్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి ఇవన్నీ మీరు అందరూ ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ప్రాక్టీస్ బిట్లు చేయడం వల్ల మీకు ఎక్కువగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా సాధ్యమైనంత వరకు మీరు ప్రాక్టీస్ బిట్లు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్ని ఎన్నిసార్లు చదివినా కానీ ఎన్నిసార్లు చదివినా కానీ మన స్టాండర్డ్ ఎంత ఉంది అనేది ప్రాక్టీస్ బిట్లు చేయడం వల్ల తెలుస్తుంది. 53 క్వశ్చన్ నెంబర్ 53. వేదకాలంలో విద్యార్థులు దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారు? కంఠస్థం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చేవారండి. రాయడం, చదవడానికి, కంఠస్థం చేయడానికి, చర్చలు చేయడానికి. సో కాబట్టి కంఠస్థం చేయడానికి ఇది సరైన సమాధానం అండి ఇది. నెక్స్ట్ సరళ గారు, ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. ఓకే అండి. మీకు తెలంగాణలో కూడా డిఎస్సికి సంబంధించినటువంటి కాదండి, గ్రూప్ డిస్కషన్ కాదండి, టెక్స్ట్ బుక్లో కూడా మీకు ఉంటుంది. ఇంకోసారి టెక్స్ట్ బుక్ అవైలబుల్గా ఇక్కడ లేదు ప్రజెంట్. మీకు టెక్స్ట్ బుక్లో ఉందండి. కంఠస్థం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఒకసారి మీరు చూడండి, నేను కూడా చూస్తాను. కాబట్టి ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు మ్యాక్సిమం బిట్లు అనేవి ఈ విధంగా మీరు జనరల్గా మనం చూసేటటువంటి బిట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఉండే బిట్స్ కంటే మనకి ఇక్కడ అకాడమీ బుక్ని బేస్ చేసుకున్నటువంటి బిట్లు అనేవి మనకి ఎక్కువగా ఎగ్జామ్లో ఈ ప్యాటర్న్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు కూడా అకాడమీని బేస్ చేసుకుని తయారు చేస్తుంటారు. సో కాబట్టి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మరి లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా లైవ్ని లైక్ చేయండి అని మర్చిపోకుండా. కేవలం 5 మెంబర్స్ మాత్రమే లైక్ చేశారు. ఎక్కువ మంది లైక్ చేస్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎక్కువగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా మ్యాక్సిమం రెగ్యులర్గా మీకు లైవ్ని కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాను. దాదాపు మనకి ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మనకి లైవ్లో చాలా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకా మనం ఎప్పటికప్పుడు కొత్త వీడియోలకు సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రతి చాప్టర్ నుంచి కూడా మనం సిస్టమేటిక్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. ఒకే టైంలో ఉంటుందా అంటే కొంచెం కష్టమేనండి. ఖచ్చితంగా టైం అనేది మ్యాక్సిమం రోజుకు ఒక లైవ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా టైమింగ్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి, ఎందుకంటే ఇంటి దగ్గర మనం అన్నీ చూసుకోవాలి. సో కాబట్టి ఈజీగా ఉన్నాయి, ఇంకా డిఫికల్ట్గా ట్రై చేయండి. ఓకే అండి, తప్పకుండా అండి. ఎందుకంటే మరి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఎక్కువగా ఇవి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మరి వీటిని అంత డెప్త్గా సైకాలజీ సబ్జెక్ట్ లాగా ఎక్కువ డెప్త్గా ప్రిపేర్ చేయడానికి అంటే అంత డెప్త్గా రాకపోవచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ మన ఇట్లా ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ సెట్లో అట్లా తయారు చేద్దామండి. ఇప్పుడు చాప్టర్ వైజ్గా ఈ విధంగా మనకి కామన్గా బిట్లు తయారు చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా మనం అప్లికేషన్ టైప్ క్వశ్చన్లు కొంచెం డిఫికల్టీ స్టాండర్డ్ ఎక్కువ ఉండేటటువంటి క్వశ్చన్లు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే అండి. లైవ్లో వచ్చిన మిత్రులందరికీ కూడా మరి ఓకే అండి, గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్. రేపు మళ్ళీ ఇంకొక లైవ్లో సెషన్లో కలుసుకుందాం.